లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలకు ట్రయల్ కోర్టు అనుమతిచ్చింది. ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. పరీక్షల అనంతరం నివేదికను అందజేయాలని కోర్టు సూచించింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 22 వరకు పొడిగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టుకు హాజరుపరిచారు జైలు అధికారులు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను ఈ సందర్భంగా న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు కవిత. అస్వస్థత కారణంగా ఇటీవలే దీన్ దయాళ్ ఆసుపత్రిలో ఆమెకు పలు టెస్టులు చేశారు. ఈ రోజు విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ కోసం దరఖాస్తు చేశారు కవిత తరపున న్యాయవాదులు. దీంతో ఎయిమ్స్ లో పరీక్షలు జరపాలని ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్. లక్ష్మీదుర్గ, ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచడం జరిగింది. మరో 14 రోజుల పాటు కూడా ఆమెకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కాసేపటి క్రితమే ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే జూలై 22వ తేదీ వరకు కూడా ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. ప్రధానంగా ఇటీవల ఆమెకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యి అస్వస్థతకు గురైంది. ప్రధానంగా అందులో భాగంగానే దీన్ దయాళ్ హాస్పిటల్లో ఆమెకు ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందింది. అనంతరం తిరిగి తిహార్ జైలుకి తీసుకెళ్లారు. అయితే తాజాగా ఈరోజు ట్రయల్ కోర్టులో విచారణ సందర్భంగా ఆమెను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపడిన సందర్భంలో తనకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి, ఈ సమస్యల పట్ల తాను ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందేందుకు కొంత కోర్టు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడంతోనే ఆమెకు రౌజ్ అవెన్యూ కోర్టు పిటిషన్ను అనుమతించింది. ప్రధానంగా ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్లో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించాలి. అదేవిధంగా వైద్య పరీక్షలు ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అంశంలో కూడా ప్రధానంగా ఒక రిపోర్ట్ను కూడా కోర్టు ముందు ఇవ్వాల్సిందిగా కూడా తిహార్ జైలు అధికారులను కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక ఆమెను ఎప్పుడు ఎయిమ్స్కి తీసుకెళ్తారో, ఎప్పుడు ట్రీట్మెంట్ చేయిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం సిబిఐ కేసులో మాత్రం ఆమెకు 14 రోజుల పాటు మరోసారి జ్యుడిషియల్ కస్టడీని అయితే పొడిగించారు. థ్యాంక్ యూ సతీష్.